నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన భారతదేశం రాను రాను ఒక డయాబెటిక్ కంట్రీగా చేంజ్ అయిపోతూ వస్తుంది. ఒకప్పుడు పెద్దవాళ్ళల్లో ఎవరిలో డయాబెటీస్ చూస్తూ ఉండేవాళ్ళం. అంటే వయసు మీరినటువంటి పెద్దవాళ్ళు చూసేవాళ్ళం. లేదనంటే జెనెటికల్‌గా వస్తూ ఉండేది కాబట్టి ఈ డయాబెటిక్ చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. జెనెటికల్‌గా కూడా సంబంధం లేదు. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన లైఫ్ స్టైల్‌లో వచ్చినటువంటి ఈ చేంజెస్ కారణంగా చాలా మందిలోనే మనము డయాబెటీస్ అనేది చూస్తూ వస్తున్నాం. అయితే ఈ డయాబెటీస్‌కి నౌఎడేస్ ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి? ఎటువంటి మందులు అందుబాటులోకి వచ్చాయి? ఇన్సులిన్ ప్లేస్‌లో కూడా ఎటువంటి మందులు అందుబాటులోకి వచ్చాయి? సో, ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు ఫ్రమ్ కిమ్స్ అండ్ సన్‌షైన్ హాస్పిటల్, బేగంపేట్. హలో సార్. హలో అండి. సార్, సో డయాబెటీస్ సో ఇప్పుడు మాక్సిమం పీపుల్స్‌లో మనం చూస్తూ ఉన్నాము. సో అందరికీ రీజన్స్ అనేది తెలుసు. బట్ ఆ లైఫ్ స్టైల్ అనేది ఎవరు చేంజ్ చేసుకోలేకపోతున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ అదంతా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందనంటే ఇదొక స్లో పాయిజన్ లాంటిది. సో బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్‌ని కూడా డ్యామేజ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో దీనికి ప్రాపర్‌గా మనకి అందుబాటులోకి వచ్చినటువంటి మెడిసిన్స్ ఏమున్నాయి సార్ ప్రెజెంట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాబెటీస్లో నెంబర్ 2 అండి వరల్డ్లో. లైక్ పాపులేషన్ వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్, చైనా ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. మనం డయాబెటీస్కి లోను కావడానికి మన ఆహార పద్ధతులే ముఖ్య కారణం. వి టేక్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అండి. కార్బోహైడ్రేట్ అంటే మనం తీసుకునే రోజు డైట్లో మేజర్ పోర్షన్ విల్ బి కార్బోహైడ్రేట్. అంటే మనం ఒక 100% అనుకుంటే కార్బోహైడ్రేట్ 70%, ప్రోటీన్ 20%, ఫ్యాట్ అవి 10%. ఇది వేరొక అంటే అదర్ కంట్రీస్లో కనుక చూస్తే కార్బోహైడ్రేట్ పోర్షన్ ఇంత ఉండదు. సో కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువ ఉండడము ఫస్ట్ పర్టికులర్గా సౌత్ ఏషియన్స్ ఆర్ ఇండియన్స్లో డయాబెటీస్కి దారితీస్తుంది. ఇలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో విపరీతమైన స్ట్రెస్, అంటే ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఎవరైనా సరే అందరూ కూడా పరిగెత్తుతున్నారు ఫర్ దేర్ లైఫ్ ఆర్ ఫర్ దేర్ జాబ్స్. ఇవన్నీ కూడా యాడ్ ఆన్ చేస్తున్నాయి. ముందున్నట్టుగా అంటే రిలాక్స్డ్ అట్మాస్ఫియర్ అట్లా లేదు. పొద్దున్నే లేవాలి, జాబ్స్కి వెళ్ళాలి, పరిగెత్తాలి, రావాలి, ఇవన్నీ కూడా యాడ్ ఆన్ చేస్తున్నాయి. సో ఈ షుగర్ మీరు అన్నట్టుగా అబోవ్ 40 years ఏజ్లోనే చూసేవాళ్ళం. దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్న వయసులో వచ్చి వాళ్ళలో మెడిసిన్స్ అనేవి పని చేయకుండా వాళ్ళలో ఇన్సులినే పెట్టాల్సిన అవసరం రావచ్చు. కానీ ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఇప్పుడు 20+ yearsలో కూడా చూస్తున్నాం. సో అందులో ఫస్ట్ కేటగిరీలో వచ్చేవాళ్ళు ఒబేసిటీ, స్థూలకాయం అంటాం కదా. సో ఈ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనిషిలో ఒబేసిటీ వచ్చేస్తుంది. ఒబేసిటీ ఈజ్ రూట్ కాజ్ ఫర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ కార్డియాక్ డిజీజెస్. అంటే ఇప్పుడు అందరూ మీరు ఎపిడమిక్ అని విని ఉంటారు రీసెంట్గా, కోవిడ్ ఎపిడమిక్. సో ఒబేసిటీ అనేది కూడా ఇప్పుడు ఎపిడమిక్ కిందకి మారిపోతుంది. ఒబేసిటీ అనేది ఏం చేస్తుంది అంటే బాడీలో మెటబాలిక్ చేంజెస్ తీసుకొని వస్తుంది. తద్వారా వాళ్ళు రిస్క్లో వెళ్ళిపోతారు, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ. ఫస్ట్ మనం ఏంటంటే లైఫ్ స్టైల్, మన లోపల లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా వచ్చాయి. ఈ ఫాస్ట్ రన్నింగ్ లైఫ్లో ఇంట్లో తినడం కంటే హెల్తీ ఫుడ్, బ్యాలెన్స్ డైట్ కంటే ఆప్టింగ్ ఫర్ ఫాస్ట్ ఫుడ్, తొందరగా తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. స్విగ్గీ, జొమాటోలు ఎక్కువ అయిపోయాయి. టైర్డ్ అయ్యి వస్తారు, వైఫ్ హస్బెండ్ వర్కింగ్ ఉంటారు, ఒకటి ఆర్డర్ పెట్టేస్తే వచ్చేస్తారు, తినేస్తారు. ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతుంది. దే ఆర్ మిస్సింగ్ ఫ్రూట్స్ ఇన్ దేర్ ఫుడ్, డైలీ ఫుడ్. సీజనల్ ఫ్రూట్స్ తినట్లేరు. ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ సరే, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా మంది రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒబేసిటీ లేదు, ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కూడా సో డయాబెటీస్ అనేది అంటే వాళ్ళకు కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత సో డయాబెటీస్ అనేది రికర్ అయింది అని చెప్తూ ఉంటారు. ఇది కోవిడ్ మూలంగా వచ్చినటువంటి డయాబెటీసా, లేకపోతే ఏంటి, దాన్ని తగ్గించుకోవడానికి సాధ్యం అవుతుందా? కోవిడ్ అనేది ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ అండి. ఇదేంటంటే కోవిడ్ హ్యాస్ అన్వెయిల్డ్, అంటే ఎవరైతే రిస్క్లో ఉన్నారో వాళ్ళని బయటపడేసింది. అంటే ఎవరైతే ఫ్యూచర్ డయాబెటిక్స్ అనుకుంటారో, అంటే నియర్ ఫ్యూచర్లో డయాబెటిక్స్ అయ్యే వాళ్ళని ఆ కోవిడ్ అనేది బయటికి చూపించేసింది, ప్రొజెక్ట్ చేసింది. సో ఈ స్ట్రెస్, చాలామంది చాలా డీప్ స్ట్రెస్కి లోన్ అయ్యారు. స్ట్రెస్ వల్ల కూడా మనకు కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలాగే మనకి ఇన్సులిన్ అనేది న్యాచురల్గా సెక్రెట్ అయ్యేది ప్యాంక్రియాస్లో. సో ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ ఇంటర్నల్గా జరగడము, ఇవన్నీ కొద్ది మందిలో స్టీరాయిడ్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మనం కోవిడ్ని కంట్రోల్ చేసే క్రమంలో స్టీరాయిడ్ ఇస్తే వాళ్ళలో ట్రిగర్ అయిపోయి డయాబెటిక్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఏంటంటే ఈ ఒబేసిటీని ఒకటి, నెక్స్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువైపోయింది కల్చర్, ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో. ఈ హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, డైటరీ చేంజెస్,
ఇవన్నీ కూడా యాడ్ ఆన్ చేస్తున్నాయి మనకి. సో మనకేంటి ఇన్సులిన్ అంటున్నాం కదా, న్యాచురల్గా ఎంత ఇన్సులిన్ జనరేట్ అవుతుంది. ఇన్సులిన్ అనేది నార్మల్గా బాడీలో జనరేట్ అవుతుంది. యావరేజ్గా తీసుకుంటే ఒక నెంబర్ చెప్పాలంటే ఒక 200 యూనిట్స్ అనుకుందాం. ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అని ఉంటుంది. సో ఆ డయాబెటీస్ డయాగ్నోజ్ అయిన టైంకి ఈ ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ ఎగ్జాస్ట్ అయిపోతాయి. అంటే ఇన్సులిన్ జనరేట్ చేసే కెపాసిటీ వాటిలో తగ్గిపోతుంది. మనం ఎప్పుడైతే డాక్టర్ దగ్గరకు వచ్చి డయాగ్నోజ్ చేసి టాబ్లెట్ ఇస్తామో ఆ మిగిలిన బీటా సెల్స్ నుండే ఇన్సులిన్ తేవడానికి, స్క్వీజ్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు మెడిసిన్స్ అనుకున్నాం కదా, మేము ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కొత్తగా మేము ప్రమోట్ చేయడానికి చూస్తున్నాం. ఎందుకంటే అంటే ఒబేసిటీ ఉండి ఇప్పుడు డయాబెటిక్ రివర్సల్ అని చూస్తున్నారు, చాలా యాడ్స్ వస్తుంటాయి. సో ఇక్కడ ఒబేజ్ ఉన్న వాళ్ళలో ఒబేసిటీ తగ్గించడము, రిస్కీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో కౌన్సిలింగ్ చేయడము, ఫుడ్ హ్యాబిట్స్, డైటరీ చేంజెస్, ఇంకా న్యూట్రస్యూటికల్స్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుందండి. న్యూట్రస్యూటికల్స్ అంటే లైక్ ఫార్మాస్యూటికల్స్ విత్ డైట్ దే ఆర్ ఫైండింగ్ అవుట్ క్యూర్ ఫర్ సమ్ డిజీజెస్ అనమాట. సో ఇట్లా ఇప్పుడు మనం ఇన్సులిన్ అనేది టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రా ఏదైతే జనరేట్ అవుతుందో ఒక సర్టెన్ పీరియడ్ కాగానే ఎగ్జాస్ట్ అయిపోతాయి ఆ సెల్స్ కూడా. మీరు వినుంటారు, ఇన్సులిన్ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ టైంకి ఇంకా ఇన్సులిన్ మీదకి వెళ్తుందా. ఇదేంటంటే ఆ లెఫ్ట్ ఓవర్ బీటా సెల్స్ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు మనకు జనరేట్ కాదు లోపల, ఇంకా ఖచ్చితంగా లోపల జనరేట్ కానప్పుడు బయట నుండి ఇవ్వాల్సిందే. ఆ కాన్సెప్ట్ ల్యాకింగ్. ఇంకా లేటెస్ట్గా మీరు అన్నట్టుగా ఇన్సులిన్ అనేది డయాగ్నోజ్ అయిన వెంటనే స్టార్ట్ చేస్తున్నారు టు ప్రివెంట్ బీటా సెల్ ఎగ్జాషన్. అంటే వాళ్ళలో కంప్లీట్ ఆ ఇన్సులిన్ సెక్రీట్ చేసే కెపాసిటీ తగ్గక ముందే ఇలా ఇన్సులిన్ బయట నుండి ఇవ్వడం వల్ల రెస్ట్, బీటా సెల్స్కి కొంచెం రెస్ట్ వచ్చి అవి కొన్ని రీజనరేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది సైంటిఫికల్లీ ప్రూవెన్ అనమాట. సో ఇప్పుడు టాబ్లెట్స్తో స్టార్ట్ చేస్తాము, కానీ ఈ మధ్యలో వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఆర్ రెడీ టు గో ఫర్ ఇన్సులిన్. సో ఇన్సులిన్ అనగానే అంటే సిరంజెస్తో స్టార్ట్ అయ్యేది ముందు, ఇప్పుడు లేటెస్ట్గా పెన్స్ కూడా వచ్చాయి. పెన్స్ అనేవి ఏంటి, మనం క్యారీ చేయొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాలి, టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, అలా అవసరం లేదు. దే కెన్ జస్ట్ క్యారీ విత్ దెమ్ వేర్ ఎవర్ ఇన్ వర్క్ ప్లేస్ ఆల్సో. సో అంటే ఎక్కడ క్యారీ చేసినా కూడా దానికి లిమిటేషన్ ఏదో ఉంటుంది కదా, టెంపరేచర్ 8 degrees అనేది నార్మల్ గా మేము చెప్తాము. ఆ పెన్ అనేది థర్మల్లీ ప్రొటెక్టెడ్ ఉంటుంది. సో డైలీ మళ్ళీ అదొకటి సోషల్ ఇన్హిబిషన్స్ కూడా ఉంటాయి. అరే వీళ్ళకి డయాబెటీస్ ఉందా అనేది కూడా ఉంటుంది. సో సోషల్గా ఇన్హిబిషన్స్ వల్ల కూడా వాళ్ళు పెన్ క్యారీ చేయలేకపోవచ్చు. దీనికోసం లేటెస్ట్గా ఇన్సులిన్స్ కూడా వచ్చాయి. లైక్ అంటే వన్స్ ఏ డే ఇన్సులిన్స్ ఉన్నాయి, వీక్లీ ట్వైస్ ఇన్సులిన్స్ ఉన్నాయి, వన్స్ ఏ వీక్ ఇన్సులిన్స్ కూడా ఉన్నాయి. సో ఇలా ఇన్సులిన్ తీసుకుంటే ఒక వీక్లీ వన్స్ తీసుకున్నా లేకపోతే వీక్లీ ట్వైస్ తీసుకున్నా, సో బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటారు? ఎలాంటి ఇబ్బంది ఉండదు. డైలీ వన్స్ ఇన్సులిన్ కూడా ఉంటుంది కదా, అంటే ఎనీ టైమ్ ఆఫ్ ద డే తీసేసుకోవచ్చు వాళ్ళు. అంటే నేను పర్టికులర్గా ఫుడ్ ముందర పెట్టుకొని ఫుడ్ తీసుకునే ముందు అవన్నీ కూడా షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఉంటాయి. ఇవన్నీ జెనెటికల్లీ రీకాంబినేషన్ అయిన లేటెస్ట్ ఇన్సులిన్స్ అన్నమాట. సో దీనివల్ల ఏంటి, వాళ్ళు ఎనీ టైం మిస్ కావచ్చు. బిజినెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి వీలు కాకపోవచ్చు, లేదా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, ఫ్రీక్వెంట్గా ఫ్లైట్స్లో వెళ్ళే వాళ్ళు. ఫ్లైట్లో ఉన్నప్పుడు ఆయన ఫుడ్ ముందర పెట్టుకొని ఇన్సులిన్ తీసుకోలేరు. సో వాళ్ళు కంఫర్టబుల్ జోన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు. అంటే దే హ్యావ్ టు ప్రాక్టీస్ డైటరీ రెస్ట్రిక్షన్స్. అంటే వీక్లీ వన్స్ తీసుకున్నా సో డైట్ రిస్ట్రిక్షన్స్ అనేది ఫాలో అయితేనే ఇది పనిచేస్తుంది. అంతే. ఇంకా నేను వన్స్ ఏ వీక్ ఇన్సులిన్ అని నేను ఫ్రీక్ అవుట్ అయిపోతాను, నాకు నచ్చినట్టు ఉంటానంటే కాదు. డిసిప్లిన్డ్ గా ఉంటూ, అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఆ కంఫర్ట్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద వే వీ కెన్ సీ ద థింగ్స్. అంటే మన ఇండియాలో ఇప్పుడు వన్స్ ఏ వీక్ ఇంకా రాలేదు, ట్వైస్ ఏ వీక్ ఉన్నాయి. రీసెంట్ గా పాపులర్ అయింది సిమాగ్లూటైడ్ అనే మాలిక్యూల్. ఇది మనకు ఓరల్ గా ఇచ్చే మెడిసిన్. అబ్రాడ్ లో కూడా చాలా మంది వాడుతున్నారు. వాళ్ళైతే వెయిట్ లాస్ కోసమే వాడుతున్నారు ఈ టాబ్లెట్. ఇండియాలో డయాబెటీస్ ఉండి ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఇది రైజోడెగ్ అనే కంపెనీ వాళ్ళు నోవో నార్డిస్క్ వాళ్ళు ఇస్తున్నారు. సో వేరేవి కూడా వస్తున్నాయి. ఒక 2 years బ్యాక్ లాంచ్ అయింది. దీనివల్ల ఏంటంటే మనం క్రమంగా ముందు వాడుతున్న మెడిసిన్స్ తగ్గించవచ్చు, ఇన్సులిన్ మీద ఉంటే ఇన్సులిన్ తగ్గించవచ్చు. అలాంటివి ఈ టాబ్లెట్ డైలీ ఒకటి వేసుకోవడం ద్వారా మనం అది చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, మన రెగ్యులర్ మెటబాలిజం ఇంప్రూవ్ అయిపోయి మన లోపల అంటే ఫస్ట్ ఆకలిని తగ్గించడము, అలాగే షుగర్ కంట్రోల్లోకి తేవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో సిమాగ్లూటైడ్ అని ఓరల్గా, ఇదే ఇంటర్నేషనల్గా మనకు ఇంజెక్షన్స్ కూడా దొరుకుతున్నాయి.
ఓకే. అది ఇంకా ఇండియాలో మేబీ నెక్స్ట్ ఇయర్ లాంచ్ కావచ్చు. ఓకే. సార్ కంటిన్యూస్ గా షుగర్ ఫ్లక్చువేషన్స్ ఉండే వాళ్ళకి ఇట్లా వీక్లీ వన్స్ ట్వైస్ ఇదంతా వర్కౌట్ అవుతుందా వాళ్ళకి? అంటే 70% ఆఫ్ ద పేషెంట్స్లో వర్కౌట్ అవుతుంది. 20-30 పేషెంట్స్ మేము చూస్తుంటాము, అప్పుడే 400 ఉంటుంది, అప్పుడే 50, అంటే చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో మనకు సిజిఎం అంటాం, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని ఒక డివైస్ ఉంటుందండి, బాడీలో పెట్టేస్తారు. అదేంటంటే ఒక సెన్సర్ ఉంటుంది, స్కిన్ అండర్నీత్ వెళ్ళి క్యాపిలరీ బ్లడ్ షుగర్ని చూస్తుంది అనమాట. సో ఆ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ బ్లడ్ షుగర్ అని కాదు, దాంతో మనం కొంచెం అది షుగర్స్ని బట్టి మనం కరెక్షనల్ ఇన్సులిన్ అంటాం. అంటే అందరికీ తెలిసింది ఫుడ్కి ముందు తీసుకునేదే, దాన్ని బోలస్ ఇన్సులిన్ ఆర్ ప్రాండియల్ ఇన్సులిన్ అంటాం. బేసల్ ఇన్సులిన్స్ అని నేను కొత్తగా చెప్పింది. దే విల్ మెయింటైన్ ద షుగర్ లెవెల్ త్రూ అవుట్ ద డే. అది తీసుకుంటూ ప్రాండియల్ ఇన్సులిన్, అలాగే ఈ సిజిఎం ఉందనుకోండి, గ్లూకోజ్ మానిటరింగ్ని బట్టి కరెక్షనల్ ఇన్సులిన్. కొంతమందికి ఇవి కూడా పనిచేయవు, ఇన్సులిన్ పంప్ అని పెట్టాల్సి వస్తుంది. అంటే పర్టికులర్గా టైప్ 1 డయాబెటిక్స్ ఎవరైతే ఇన్సులిన్ డెఫిషియెంట్ ఉంటారో, ఇన్సులిన్ పంప్ అంటే వాళ్ళ లోపల ఒక మిషన్ వాళ్ళ బాడీకి ఇన్సర్ట్ చేస్తే ఆ సెన్సార్ డిటెక్ట్ చేసి షుగర్ వాల్యూని బట్టి అవే రిలీజ్ చేస్తుంటుంది ఇన్సులిన్. దీస్ ఆర్ ఆల్ లేటెస్ట్ డెవలప్మెంట్స్. అంటే కన్వెన్షనల్గా టాబ్లెట్స్ వాడడము అలా కాకుండా ఇవన్నీ కూడా మన దగ్గర కూడా వచ్చేసాయి. కానీ ఇదేంటంటే డాక్టర్తో మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్లో ఉండాలి. అంటే ఇవన్నీ యూజ్ చేస్తున్నామంటే మనమే ఇంకా చేసేసుకోవచ్చు అనేది కాదు. దో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ అవర్ సైన్స్, ఆర్ ఏఐ కూడా ఈ మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చాయి. కానీ అన్లెస్ అంటే ప్రొఫెషనల్ మీకు కాంటాక్ట్లో లేనప్పుడు ఇవన్నీ ఓన్గా ట్రై చేయడం చాలా రిస్కీ. ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. సొంతంగా ఏది చేసినా కూడా ప్రాణహాని కూడా జరగచ్చు. సో సొంతంగా ఏది ట్రై చేయొద్దండి, ఏదున్నా అండర్ ప్రాపర్ డాక్టర్ సూపర్విజనే చేయాలి. రైట్. సో ఓరల్ గా తీసుకున్నటువంటి మెడిసిన్స్ ప్లేస్ లోని కొత్తగా వచ్చినటువంటి మెడిసిన్స్ ఏంటి? లైక్ మెట్ఫార్మిన్, సల్ఫెనైల్ యూరియా, వీటి ప్లేస్ లో కొత్తగా వచ్చినటువంటి మెడిసిన్స్ ఏంటి? ఎలాంటి యూసెస్ ఉన్నాయి వాటి వల్ల? ఇప్పుడు క్లాసికల్ గా చెప్పాలంటే మెట్ఫార్మిన్ అనేది మనం ఎవరైనా డయాబెటీస్ డయాగ్నోజ్ అయిన వాళ్ళలో ఇస్తామండి. మెట్ఫార్మిన్ ఇంటాలరెన్స్ అంటే కొద్ది మందిలో అసలు సూట్ కాదు, యాసిడిటీ లాగా రావడము, లూజ్ మోషన్స్ లాగా రావడము. సో ఇలా ఉన్నప్పుడే వేరే మెడిసిన్స్కి వెళ్తాం. సో మనకు ఒక 2-3 డికేడ్స్ దాకా సల్ఫనిల్ యూరియాస్ అనేది స్టార్ట్ చేసాం. దాని ద్వారా ఏంటి, షుగర్ ప్రాపర్ కంట్రోల్ అవుతుంది, కానీ అవి చాలా మోర్ పోటెంట్. షుగర్ సడన్గా ఫ్లక్చుయేషన్స్ మీరు అన్నట్టుగా డౌన్ కావడము ఇలాంటివి. కొద్దిమంది కిడ్నీ ఆల్రెడీ ఎఫెక్టెడ్ కిడ్నీ పేషెంట్స్లో షుగర్ డౌన్ అయిపోయి కంప్లీట్ అన్కాన్షియస్ కావడం, హైపోగ్లైసీమియా అంటాం దాన్ని, రిస్క్ పెరగడము, ఇవన్నీ సల్ఫనిల్ యూరియాస్లో ఉంటాయి. సో అలా మళ్ళీ అలాగే కాకుండా వెయిట్ గెయిన్ అవుతారు వాళ్ళు సల్ఫనిల్ యూరియాస్ యూజ్ చేసిన వాళ్ళలో. ఇప్పుడు లేటెస్ట్ మాలిక్యూల్స్ ఏదైతే తీసుకుంటున్నామో DPP-4 ఇన్హిబిటర్స్ అంటాము, గ్లిప్టిన్స్, అలాగే SGLT2 ఇన్హిబిటర్స్. ఈ రెండు ఏంటి, ముఖ్యంగా వెయిట్ న్యూట్రల్. DPP-4 అనేది వెయిట్ న్యూట్రల్, తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ పెరగదు. నెక్స్ట్ SGLT2 ఇన్హిబిటర్స్ అది చెప్పాం కదా, దాంతో వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో ఒబేసిటీ ఉండే వాళ్ళకి, డయాబెటీస్ విత్ ఒబేసిటీ ఉండే వాళ్ళకి, డయాబెటీస్ విత్ ఒబేసిటీ వాళ్ళలో ఇది బాగా పనిచేస్తుంది. దీంట్లో మెయిన్గా ఒక ప్రాబ్లం ఏంటంటే గ్లూకోజ్ అనేది అబ్జార్ప్షన్ బాడీలో బ్లడ్లో కానివ్వకుండా ఎక్స్క్రీషన్, ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది. అంటే బ్లడ్లోకి అబ్జార్ప్షన్ తగ్గించి, అందరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇది గ్లూకోజ్ బాడీలో అబ్జార్ప్షన్ కానివ్వకుండా చేసేది అట్లా అని కాదు. సో ఫిజియలాజికల్గా బ్లడ్లో ఎక్కువ షుగర్ లెవెల్స్ ని ఉండనివ్వకుండా అది యూరిన్ నుంచి పంపించేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఒకటి ఫస్ట్ ఫ్రీక్వెంట్గా యూరినేషన్ ఫీలింగ్ వస్తుంది, దానివల్ల బాగా వాటర్ తాగాలనిపిస్తుంది, తప్పిక అనిపిస్తుంది, పాలిడిప్సీ అంటాం. దానికి ఎగ్జాస్షన్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది నీళ్లు తాగకపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఆల్రెడీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఇది ఇవ్వలేము. బట్ దిస్ మాలిక్యూల్ ఈజ్ గుడ్ ఫర్ కార్డియాక్ పేషెంట్స్ అండ్ కిడ్నీ పేషెంట్స్. ఒకటే ప్రికాషన్ ఏంటంటే యూటీఐ రాకుండా చూసుకుంటే, అంటే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయాలి, వాటర్ అడిక్వేట్గా తీసుకుంటూ. ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళు అడాప్ట్ అయిపోతారు దీనికి. సో నవడేస్ ఈ మెట్ఫార్మిన్తో పాటుగా ఈ SGLT2 ఇన్హిబిటర్స్ అండ్ గ్లిప్టిన్స్, దే ఆర్ రిప్లేసింగ్ సల్ఫనిల్ యూరియాస్. సో మా ప్రాక్టీస్లో కూడా మాకు ఫస్ట్ మా పెన్కి వచ్చేది మెట్ఫార్మిన్, సెకండ్ సల్ఫనిల్ యూరియాస్. ఇప్పుడు అలా కాదు, మెట్ఫార్మిన్, గ్లిప్టిన్స్ ఆర్ SGLT2 డిపెండింగ్ ఆన్ దేర్ బ్యాక్గ్రౌండ్ ఇల్నెస్.
ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి మధుమేహానికి లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చినటువంటి ట్రీట్మెంట్స్ గురించి, మెడిసిన్స్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.